Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. స్కిప్ లాగ్ పై చర్య తీసుకున్నటువంటి యునైటెడ్ ఎయిర్లైన్స్ కి కోర్టులో చుక్కెదురైంది. స్కిప్ లాగ్ ఏమిటంటారా? అమెరికాలో ముఖ్యంగా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్లాలంటే ప్రతి ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్ కానీ, డెల్టా కానీ, లేకపోతే స్పిరిట్, నార్త్ వెస్ట్, కాంటినెంటల్, ప్రతి ఎయిర్లైన్కి ఒక హబ్ అంటూ ఉంటుంది. అంటే మీరు న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా వెళ్లాలంటే షికాగో మధ్యలో హబ్. కాలిఫోర్నియాలో లేటెస్ట్ 2 ప్రాంతాలు ఉన్నాయి, శాన్ ఫ్రాన్సిస్కో కానీ, లాస్ ఏంజల్స్ కానీ. ఒక్కోసారి ఏమవుతుంది, న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ వెళ్ళడానికి డైరెక్ట్ విమానం ఉండకుండా వాడు ఏం చేస్తాడంటే షికాగో నుంచి లాస్ ఏంజల్స్కి ఒక విమానం, షికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో ఒక విమానం పెడతాడు. సో న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే వాళ్ళని ఫస్ట్ తీసుకెళ్లేసేసి షికాగోలో దించుతాడు. అక్కడి నుంచి షికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే వాళ్ళు అక్కడికి వెళ్తారు. సో న్యూయార్క్ నుంచి షికాగోకి వెళ్లటం అన్నది మొదటి పార్ట్ 1. అట్లాగే వాషింగ్టన్ డీసీ నుంచి కూడా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా తీసుకెళ్లి షికాగోలో పడేస్తాడు. అట్లాగే ఫిలడెల్ఫియా నుంచి, సో ఈస్ట్ కోస్ట్ నుంచి ఎవరైతే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్దాం అనుకుంటారో వాళ్ళందరినీ తీసుకెళ్లి షికాగోలో ఫస్ట్ అక్కడ పడేసి అక్కడి నుంచి వీళ్ళందరినీ ఒక కనెక్టింగ్ ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కోకి ఎక్కిస్తాడు అనమాట. సో ఇది అంటే ట్రెడిషనల్ గా ఒక హబ్ తయారు చేసుకుంటారు. హబ్ తయారు చేసుకుని హబ్ నుంచి ఇలా పంపుకోవడం అన్నది ఎయిర్లైన్ ఇండస్ట్రీలో నార్మల్. కాకపోతే చిక్కంతా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాలి. సో నాకు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి లేటెస్ట్ ఈ 2 ట్రిప్పులు కాబట్టి నేనుండేది వాషింగ్టన్ డీసీ, వాషింగ్టన్ నుంచి షికాగోకి వెళ్తా. ఎందుకంటే ఈ ఎయిర్లైన్స్ ని ఒక ఉదాహరణ తీసుకుందాం. షికాగోకి ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి షికాగోకి ఏది పార్ట్ 1 ఒక ఫ్లైట్, షికాగో నుంచి శాన్ ఫ్రాన్సిస్కో రెండో ఫ్లైట్. టోటల్ కాస్ట్ లేటెస్ట్ $450 $500 అవుతుంది. సో నేను కాస్త కష్టపడి వెతుకుతా ఉంటే ఏదో డీల్ కింద వాడు దీన్ని తీసుకెళ్లి ఓకే $300 ఇవ్వచ్చు. అందులో పార్ట్ 1 వచ్చేసేసి ఒక 150 అనొచ్చు, ఇంకొకటి 150. ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్. సో ఏ టు బి, వాషింగ్టన్ టు శాన్ ఫ్రాన్సిస్కో 350 అంటాడు. అప్పుడే నేను డైరెక్ట్ ఫ్లైట్ కోసం షికాగోకి వెతుకుతే వాడు ఓహో క్యాండిడేట్ డైరెక్ట్ ఫ్లైట్ వెళ్లాల్సింది షికాగో కాబట్టి ఎటాగు ఇందులో సగం ప్రయాణం అది 500 అడుగుతాడు. అదేంటి బాసు, నేను అక్కడ దాకా శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా దాకా వెళ్ళాలి, దానికేమో 350 అన్నావు, డైరెక్ట్ షికాగో అడిగితే 200కు రావాల్సింది 500 అంటున్నావు, ఇదేంటి అని మనకి కాస్త బుర్ర బిక్కోవడం జరుగుతుంది. అప్పుడు తెలివిగా మనము శాన్ ఫ్రాన్సిస్కో టికెట్ కొనుక్కొని వాషింగ్టన్ డీసీ నుంచి షికాగోలో దిగి ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ తీసుకోకుండా షికాగో వెళ్ళిపోతాం అనమాట. అంటే అవతల 2వ విడత జర్నీ ప్రయాణం మనకు అక్కర్లేదు, మనం వెళ్లాల్సింది షికాగోనే. సో ఇది ఇల్లీగల్ అని నేను ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి ఐడియా వస్తే అనుకున్నాను, ఇట్లా చేస్తే బాగుంటది కదా అని. అది ఇల్లీగల్ అని ఎవరో మిత్రుడు చెప్పాడు, ఆయన ఫ్రీక్వెంట్ గా తిరిగే మిత్రుడు. సరేలే అని వదిలేశా. కాకపోతే ఇట్లా వెతకాలంటే ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఏ టు బి, బి టు సి, మనం వెళ్లాల్సింది బి అనుకోండి. ఏ టు సి, ఏ టు బికి ఎంతైతే రేట్ ఉంటుందో ఏ టు సికి అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ఏ టు బికి వెళ్లి అక్కడ వెళ్ళిపోవచ్చు అనమాట. కాకపోతే వెబ్సైట్లలోకి వెళ్లి వెతుక్కుంటూ కూర్చోవాలి. ఎలా వెతకాలంటే బి మధ్యలో టచ్ అవుతూ ఏ టు సి, ఏ టు డి, ఏ టు జి రకరకాల అంటే ఒక దగ్గర నుంచి ఇంకో చోటికి వెళ్తూ మధ్యగా కనెక్టింగ్ ఈ హబ్ ఉండేలాగా రకరకాల ఫ్లైట్ లిస్టు తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను వెళ్లాల్సింది వాషింగ్టన్ టు షికాగో, బట్ నేను శాన్ ఫ్రాన్సిస్కో టికెట్ తీసుకున్నా ఇందాక చెప్పిన ఉదాహరణలో. ఒక్కొక్కసారి శాన్ ఫ్రాన్సిస్కో టికెట్ ఎక్స్పెన్సివ్ $350 ఉంది,
ఏదో డెన్వర్కి వెళ్ళాలనుకోండి, డెన్వర్కి 200 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తా, డెన్వర్ టికెట్ తీసుకుంటా. ఎందుకంటే పార్ట్ 1 షికాగో, పార్ట్ 2 డెన్వర్, నాకు పార్ట్ 2 అక్కర్లేదు. సో నేను రెండవ పార్ట్ ఏదో ఒకటి పెడతా, బికాజ్ నేను వెళ్ళట్లేదు అక్కడికి, నేను దిగాల్సింది మధ్య దూరంలోనే. ఇలా బుర్ర కాస్త వేడి చేసుకొని వెతికి రకరకాల కాంబినేషన్లు చేసి చూసుకోవాలి. నేను డబ్బులు తక్కువ చేసుకోవడానికి నేను ఏం చేసేవానంటే ఒక ఎక్సెల్ స్ప్రెడ్ షీట్లో పెట్టుకునేవాడిని ఇవంతా. కాకపోతే ఇలాంటి స్ట్రాటజీ కాదు. నేనేం చేసేవాడిని అంటే, ఓకే మనం వెళ్లాల్సిన దూరంకి ఇంకొక 100 మైళ్ళ దూరంలో ఏదన్నా ఉందా, ఇంకొక 50 మైళ్ళ దూరంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఉందా. ఎందుకంటే 50-100 మైళ్ళు అంటే అమెరికాలో గంటన్నర ప్రయాణం అంతే, 2 hours మ్యాక్స్. సో ఏముందో కార్ రెంట్ తీసుకోవచ్చు అని అలా చేసేవాడిని. కానీ ఇట్లా చేస్తే బాగుంటుందని అనుకున్నా, ఓ మిత్రుడు చెప్పాడు బాసు అది ఇల్లీగల్ అని. బట్ అట్లా చేసి పెట్టడానికి ఒక వెబ్సైట్ లేదు నాకు, అంటిల్ దిస్ వెబ్సైట్ కాల్డ్ skiplagged, SKIPLAGGED, skiplagged.com. వీడు అదే పనిగా ఏం చేస్తారంటే రకరకాల సైట్లోకి వెళ్ళి ఈ A to B అండ్ B to C టోటల్ మీకు లెక్క చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, దానికి చీపెస్ట్ ప్రైజ్ వాడు పట్టుకొస్తాడు. సో అది మీ ఊరు నుంచి ఇంకో ఊరుకు ఉంటుంది, ఏ ఊరుకున్న టికెట్ మీకు అనవసరం, ఆ టికెట్ కొనుక్కొని సగంలో దిగి వదిలేసి వెళ్ళిపోవటం అనమాట. చాలా బాగుంది కదా, మనం కష్టపడి వెతుక్కోకుండా ఒక వెబ్సైట్కి వెళ్తే చూడటం. సో దీన్ని చూసి యునైటెడ్ ఎయిర్లైన్స్ వారికి కోపం వచ్చింది, ఏంటి ఇలా చేస్తున్నాడు వీడని, దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ అంటే మా పొట్ట కొడుతున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి పైన కేసు వేశారు, షికాగోలోనే వేశారు. కాకపోతే ఆ జడ్జి తూచ్ ఇంత వర్కౌట్ కాదు బాసు, లైట్ తీసుకోండి అన్నాడు. కాకపోతే ఆయన అనేది ఎందుకన్నాడంటే జ్యూరిడిక్షన్ ప్రాబ్లం అన్నాడు. అంటే ఈ కేసు మా ఏరియాలో మీరు వేయకూడదు అని చెప్పి వదిలాడట. సో ఇట్ డజంట్ మీన్ దట్ ఆ కేసు అక్కడికి అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు దీన్ని వదలకుండా మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో కేసు కూడా వేసేసి దంచవచ్చు. దట్ మైట్ హ్యాపెన్ సూన్. బట్ అందాక మీరెవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. skiplagged.com, SKIPLAGGED, వండర్ఫుల్ ఉంది. మిడిల్ ఫింగర్ మళ్ళీ చూపించిన మైక్రోసాఫ్ట్. కంగారు పడ్డారా ఏంటిది మిడిల్ ఫింగర్ అని? నేను అదే కంగారు పడ్డాను. ఫైనలీ మైక్రోసాఫ్ట్ రకరకాలుగా అభివృద్ధి చెందుతూ ఎమోజీస్ అని ఉన్నాయి కదండి. ఈ ఎమోజీస్ అంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్, నవ్వు, ఏడుపు, లేకపోతే సిగ్నల్స్, మనము చాట్లో కానీ ఎక్కడెక్కడ డాక్యుమెంట్స్లో ఎక్కడైనా వాడచ్చు దాన్ని. ఇట్ మోర్ లైక్ క్లిప్ ఆర్ట్ లాగా ఉంటాయి, లేకపోతే యూ నో వాట్ ఐ మీన్. ఇవి రూపాంతరాలు చెందుతూ వచ్చింది. ఒకప్పుడు మనము కోలాన్ కొట్టి క్లోజ్ బ్రాకెట్ కొడితే, పెరాంథసిస్ కొడితే స్మైల్ అని అట్లా ఉండే రోజుల నుంచి ఇప్పుడు మంచి మిలియన్ కలర్స్ వరకే వచ్చేసాయి మొత్తానికి. దీంట్లో ఏంటి విండోస్ ఏంటి, ఫింగర్ ఏంటి, దీని గురించి ప్రస్తావిస్తే, డూ యూ నో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఎమోజీపీడియా, వికీపీడియా లాగా ఎమోజీపీడియా అని ఒకటి ఉంది. ఇందులో రకరకాల సిస్టమ్స్ వాడే ఈ ఐకాన్స్, ఈ సింబల్స్ అన్ని చూపిస్తుంటారు. ఇందులో బిగ్ న్యూస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ మోర్ these kind of symbols and pictures into Windows 10, the coming up version in the mid of this year. సో ఒక్కసారి చరిత్ర చూద్దాం అసలు ఏంటి దీని సపోర్ట్. ఒకప్పుడు మీ డోంట్ బిలీవ్ మైక్రోసాఫ్ట్ వాజ్ నాట్ సపోర్టింగ్ ఎమోజీ ఎట్ ఆల్. సపోజ్ టు యూజ్ క్రోమ్ ఆర్ సంథింగ్ టు యూజ్ ద ఎమోజీస్. సో జూలై 2009లో Windows 7 రిలీజ్ అయింది and there is no support for this. And then finally in Windows 8 released on October 2012, then it started including the emojis out of the box. మళ్ళీ 13లో 8.1లో ఉంది. అంటే కొత్తవన్నీ యాడ్ చేస్తున్నారు ఇందులో. ఈ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ లైక్ ఈ మిడిల్ ఫింగర్, లేకపోతే కొన్ని డిఫరెంట్ డార్క్ స్కిన్ ఉన్న ఫిగర్స్, ఇవన్నీ వస్తున్నారు. ఇంకొకటి ఫన్నీగా ఏమనిపించిందంటే చూస్తుంటే చాలా డైవర్సిఫైడ్ ఉన్నాయన్నమాట ఇవి. మెనీ మేల్ వాటికి ఇప్పుడు స్కిన్ టోన్స్ ఉంటాయి, బ్లాక్, డార్క్, వైట్ అండ్ బ్రౌను, గ్రే. వీటిల్లో దేనికి కూడా జుట్టు ఉండదు.
సో దట్ ఎలిమినేట్స్ ద నీడ్ ఫర్ ఏజ్ తీసేయచ్చు అండ్ వర్సటైల్గా. సో ఇలా కొంచెం కొంచెం కొత్త ఒరవళ్ళు తొక్కుతూ మైక్రోసాఫ్ట్ ఈ కొంచెం హడావిడి చేస్తుందనడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూస్. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ న్యూస్ ఐటమ్ అంటారా, అమెరికాలోని హ్యూస్టన్లో రైస్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక కాలికి పెట్టుకునేటువంటి బ్రేస్, అంటే మనకి కాలికి దెబ్బ తగిలినప్పుడు కానీ ఒక తొడుక్కుంటాం కదా బ్రేస్, అలా కాకుండా వికలాంగులైన వారు కూడా ఒక బ్రేస్ పెట్టుకొని ఒక కర్ర సాయంతో నడుస్తారు. వీళ్ళు ఒక రకమైన బ్రేస్ చేశారు. ఈ బ్రేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సపోర్ట్ ఇవ్వటమే కాకుండా నడుస్తున్నప్పుడు ఆ బ్రేస్లో కాలిలో ఉన్నటువంటి కదలికలు, మోకాల్లో ఉన్న కదలికలు, మొత్తం కాల్లో ఉన్న కదలికల ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బ్రేస్ని ఎందుకు వాళ్ళు వాడుతున్నారంటే గుండె అంటే కృత్రిమమైనటువంటి గుండెను పెట్టుకొని ఉండే వాళ్ళకి, ఆర్టిఫిషియల్ హార్ట్ ఉన్న వాళ్ళకి గుండె కొట్టుకోవడానికి బ్యాటరీ అవసరము, బ్యాటరీలో ఎలక్ట్రిసిటీ అవసరం. ఎలక్ట్రిసిటీ అస్తమానం అంటే వాళ్ళు నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే మామూలు కూర్చున్నప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంటుంది. కానీ దానికి ఛార్జ్ చేస్తూ ఉండాలి. మధ్యలో ఛార్జ్ చేయకుండా ఐ థింక్ దేర్ మైట్ బి బ్యాటరీ బ్యాకప్, అంటే ఆల్రెడీ ఒక 2 స్లాట్ బ్యాటరీ ఉంటుంది, ఒకటి మార్చి ఇంకో బ్యాటరీ పెట్టుకోవటం అట్లా ఏదో ఉంటుంది. అలా కాకుండా మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు, లేకపోతే మీకు జనరల్ యాక్టివిటీ ఉన్నప్పుడు కొంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయిన దాన్ని వాడుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా ఆ లిథియం అయాన్ బ్యాటరీస్తో. సో ఈ నడకతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 4 వాట్ల వరకు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 4 వాట్లు సరిపోదు, కాకపోతే ఇది అంటే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కాబట్టి దే కెన్ ప్రాబబ్లీ హ్యావ్ మోర్ రివిజన్స్ ఆర్ మోడల్స్ గోయింగ్ త్రూ, ఇంకా కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేస్తూ ఏదో ఒక రోజుకి ఎంచక్కా మీరు నడుస్తూ ఉంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతే ఎలక్ట్రిసిటీతో మీ ఆర్టిఫిషియల్ హార్ట్ గుండెకాయ ఛార్జ్ అవటము. సో సెల్ఫ్ సస్టైన్ లా ఉన్నట్టుంది. అసలు ఈ టెక్నాలజీ అంతా చూస్తుంటే జనాలు ఏ చిన్న యాక్టివిటీ, చిన్న దాన్ని కూడా వదిలేటట్లేరు. దేనికోసం? విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ చేయడానికి. ఈ భూముల్లో ఉన్నటువంటి పెట్రోలియంని తవ్వి దాన్ని వాడుకోవటం అయిపోయిన తర్వాత ఈ రకరకాల విద్యుత్ శక్తులు అంటే ఆల్టర్నేట్ ఎనర్జీ సోర్సెస్, ముఖ్యంగా సోలార్ అంటే సౌరశక్తి, తర్వాత దాని నుంచి విండ్ మిల్స్ గాలి ద్వారా, ఇంకా ఇలా అసలు ఏదైతే తిరిగేది అంటే నడవటము, గాలి, అలలు ఇలా పైకి కిందికి కొట్టుకుంటుంటే అలల మధ్యలో ఏదో రకంగా పెట్టి ఒక టర్బైన్ పెట్టేయటం. దీంట్లో కీలకం ఏంటంటే టర్బైన్ తిప్పగలగాలి. టర్బైన్ తిప్పితే మీకు ఎలక్ట్రిసిటీ వస్తుంది. ఆ టర్బైన్ ని ఎట్లా తిప్పాలి? అలల ద్వారా తిప్పొచ్చు, జల విద్యుత్ ద్వారా తిప్పొచ్చు, గాలి ద్వారా తిప్పొచ్చు. ఈవెన్ నడుస్తుంటే కూడా వచ్చినటువంటి వైబ్రేషన్స్ కి ఏదో వదలట్లేదు. బేసికల్లీ ఏ దాన్ని వదలకుండా దాంట్లోంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం అన్నది దీని వెనకబడ్డారు. సో ఫ్యూచర్లో మనందరం ప్రాబబ్లీ ఒక ఐఫోను ఏదో ఫోను, ఆండ్రాయిడ్ ఫోను పెట్టుకొని సరదాగా దానికి ఒక చిన్న కనెక్షన్ పెట్టుకొని ఇట్లాంటి 2 బ్రేసులు పెట్టుకొని, బై ద వే ఈ బ్రేస్ థ్రెడ్ మిల్ కూడా పనిచేస్తుందటండి. సో మీరు ఇవన్నీ పెట్టేసుకొని ఒక గంట సేపు వాకింగ్ చేశారనుకోండి, మీ ఫోన్ ఛార్జ్ అయిపోతుంది. ఫెంటాస్టిక్ కదా. కాకపోతే ఒక జోకు, ఇది చూశాక జనాలు ఎయిర్పోర్ట్లలో ఇది పెట్టుకొని తిరిగారనుకోండి పిచ్చెక్కిపోద్ది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లలో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ దొరకదు, అవుట్లెట్స్ ఛార్జ్ అయిపోతుంది ఫోన్కి. ఇంకా అప్పుడు అందరూ బ్రేసులు పెట్టుకొని ఎయిర్పోర్ట్లలో వాకింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట, ఇక్కడి నుంచి అక్కడికి. ఇలాంటి విపరీతమైనటువంటి కూడా జరగవచ్చు. కాబట్టి ఏదేమైనా ఇది మంచి టెక్నాలజీ. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో ఈ రీసెర్చ్. ఎందుకంటే ఇది ఒక విద్యార్థులు మొదలు పెట్టారు, ఒక కంపెనీని తీసుకొని దాంట్లో కొంత దీన్ని పరిశోధన చేసి ఈ యూనివర్సిటీకి చెప్పారన్నమాట, ఒక మేము కలిసి చేద్దామని. సో దట్ ఈస్ దిస్ న్యూ బ్రేస్, లెగ్ బ్రేస్ దట్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది చాలా ఎక్సైటింగ్ అండి. మనకు సగటు ఎన్ఆర్ఐకి చాలా ఉపయోగపడేది. శాంసోగ్నైట్ అంటే శాంసంగ్ ప్లస్ శాంసోనైట్, ఈ 2 కలిసి వినూత్నంగా నిర్వహిస్తున్న ఒక మంచి అడ్వెంచర్. ఇది టిపికల్ సినారియో తీసుకుందాం. కనుక ఇక్కడ నుంచి బయలుదేరాడు, హైదరాబాద్కి వెళ్ళాలి, జేఎఫ్కే వెళ్ళాడు,
బ్యాగేజ్ చెక్ ఇన్ చేశాడు. బ్యాగేజ్లో ఏమున్నాయో, ఏదో ఒక ల్యాప్టాప్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఒక ఐప్యాడ్ ఉందనుకుందాం. మధ్యలో ఎక్కడో తీశారు జనాలు, తీసి ఐప్యాడ్ పోయింది, లేకపోతే వాళ్ళు చెక్ చేశారు, హైదరాబాద్కి వచ్చింది. మధ్యలో ఎన్నిసార్లు ఎత్తేసారో తెలీదు. హైదరాబాద్కి వస్తే ఆ బెల్ట్ మీద తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం. మనం వచ్చేలోపు ముందొచ్చినోడు దాన్ని వాడిదనుకోని, ఎందుకంటే చాలా సూట్ కేసులు ఒకేలాగా ఉంటాయి కాబట్టి, అది తీసి తంది కాదని తెలుసుకొని పక్కన పెట్టేస్తాడు. మనమేమో బేలకళ్ళు వేసుకొని, నిద్రకళ్ళు వేసుకొని ఆ సూట్ కేసు వస్తుందని చూస్తూ ఉంటాం, కానీ అది మన వెనకే ఉందని మాత్రం మనకు అర్థం కాదు. సో ఇన్ని కష్టాలు పడి 10 నిమిషాల్లో బయటకు రావచ్చు, కానీ గంట మాత్రం లగేజ్ దగ్గరే మనం అలాగే ఉండిపోతాం. ఇవన్నీ బాధలు గమనించి మహానుభావుడు ఒక మంచి ఐడియా పెట్టాడు. ఏం పెట్టాడంటే, సింపుల్గా ఒక చిప్ పెట్టేశాడు. శాంసనైట్ పాపులర్ లగేజ్ బ్రాండ్. వాడు ఈ క్యారీ ఆన్ లగేజ్ కాదు, ఈ చెక్ ఇన్ లగేజెస్, బిగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అందులో ఒక చిప్ పెడతాడు. సో బేసికలీ ఇది ఏం చేస్తుంది అంటే, ఈ చిప్ ఈజ్ కమ్యూనికేటింగ్ టు ద ప్యాసింజర్. అది ఫోన్ అనుకుందాం, ఫోన్కి కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా చేస్తుంది? మీరు చెక్ ఇన్ చేసినప్పుడు అది చెక్ ఇన్ అయినట్టు మీకు కన్ఫర్మ్ ఇస్తుంది. మధ్యలో ఎవరన్నా ఓపెన్ చేస్తే అది ఓపెన్ చేశారని మీకు సిగ్నల్ వస్తుంది. అండ్ అరైవ్ అయినప్పుడు వచ్చినని చెప్తుంది. ఎప్పుడు వస్తుందో అనేది కూడా చెప్తుంది. ఆ బెల్ట్ మీద వచ్చినప్పుడు ఎక్కడున్నారనేది కూడా బీపింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ చిప్ అండ్ కమ్యూనికేటింగ్ డైరెక్ట్లీ టు యువర్ ఫోన్. ఎంత హాయిగా ఉందండి. మంచిగా వెళ్ళేసి అలా కాలు మీద కాలేసుకొని మూల కూర్చుంటే అది వచ్చినప్పుడు మనకు బీప్ 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 అని సౌండ్ వస్తుంది అనమాట. అది ఎక్కడన్నా పెట్టని మనం వెళ్ళి ఎంచక్క దాన్ని ఎత్తుక్కోవచ్చు. ఇంకొకటి, దీనికి ఇదే సూట్ కేసుని సెల్ఫ్ చెక్ ఇన్ అని, లేకపోతే సెల్ఫ్ రోలింగ్ సూట్ కేసులని ఇలా తయారు చేస్తున్నారు. అది ఇంకా ఇవన్నీ వచ్చాయంటే మనం నడుస్తూ పోతే మన పక్కన కుక్కల్లాగా ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. బ్రహ్మాండంగా ఉంది ఐడియా. సో తొందరలో ఇవన్నీ రావాలని కోరుకోవాలని వచ్చి మనకు కొంచెం కష్టాలు, టెన్షన్, ఎందుకంటే 24 గంటలు ప్రయాణం చేస్తాం సార్. వచ్చాక బ్యాగేజ్ కోసం తిరగాలంటే నరకం, లిటరలీ నరకం అది. ఇట్స్ వెరీ గుడ్ ఇన్నోవేటివ్ థింగ్. హోప్ టిక్టాక్ లిజనర్స్ విల్ లైక్ ఇట్. నెక్స్ట్ బిగ్ న్యూస్ ఐటమ్, పెద్ద విషయం. టెస్లా మోటార్స్ అధిపతి ఈలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్లను వదిలేయలేదండి. ఎలక్ట్రిక్ కార్లను ఇంకా తయారు చేస్తూనే ఉన్నాడు, కానీ బ్యాటరీ పైన పడ్డాడు. ఏంటంటారా ఈ బ్యాటరీ విషయం? కథాకమామేషు గతంలో జరిగిన టెక్టాక్ షోలో మేము దీని గురించి కొంత మాట్లాడాము. ఆయన ఈ ఇంట్లో వాడుకోవడానికి విద్యుత్ శక్తిని బ్యాటరీలు తయారు చేస్తున్నాడని చెప్పేసి దీని గురించి ఇంతకుముందు మాట్లాడడం జరిగింది. కారు కోసం తయారు చేసిన బ్యాటరీలు ఈవెన్చువల్లీ అంటే కాలక్రమేణా వాటిని కొంచెం కెపాసిటీ పెంచి ఇంట్లోకి పెడితే ఎలా ఉంటుంది అన్నది ఆయన ఊహ. అయితే దానికి ఒక $2-3 బిలియన్, కొన్ని బిలియన్లు, ఎన్నో నాకు క్లియర్ లేదు, బట్ $1 బిలియన్ వెస్ట్ కోస్ట్ లో ఒక కంపెనీ పెట్టాడు, బ్యాటరీ తయారు చేసే కంపెనీ. ఐ థింక్ నెవాడా రాష్ట్రంలో కొన్ని లక్షల బ్యాటరీలు తయారు చేసేటువంటి సదుపాయం ఉన్నటువంటి పెద్ద కంపెనీ అన్నమాట. అది పెద్ద ఫ్యాక్టరీ. ఈ బ్యాటరీలు అంటే ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే, టెస్లా కారులో బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ వాడుకొని కారు వెళ్తుంది, కానీ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మళ్ళీ మనం కారు ఒక దగ్గర ఆపుకొని ఛార్జ్ చేసుకోవాలి. ఆ ఛార్జింగ్ టైం 3 గంటలు. 3 గంటల నుంచి గంటకు దించడానికి ఒక పద్ధతి ప్రణాళిక పెట్టాడు. పోనీ అలా కాకుండా ఇంత గొడవ ఎందుకు, ఆల్రెడీ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తే ఛార్జ్డ్ బ్యాటరీస్ ఉంటాయి, ఈ బ్యాటరీ తీసేసి ఆ బ్యాటరీ పెట్టేసుకుంటే పని అయిపోలా, అదొక పద్ధతి. ఈ రెండు కాకుండా ఈయన చెప్పినటువంటి ఇదేంటంటే, ఈ కొత్త విధానం ఏంటంటే, ఒక బ్యాటరీని పవర్ వాల్ అని అంటాడు. దాని పేరు పవర్ వాల్, అంటే శక్తినిచ్చే గోడ. అంటే గోడకు ఉంటుంది, అది గోడకు పెట్టే ఒక యూనిట్. అది 4 అడుగులు పొడవు, వెడల్పు ఒక 8-9 ఇంచులు ఉంటుంది అనుకుంటా, డెప్త్ లోతున్నటువంటి ఒక చిన్న డబ్బా. ఈ డబ్బా మరి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటాం బ్యాటరీని. మళ్ళీ బ్యాటరీని ఛార్జ్ చేయాలి కదా, ఛార్జ్ చేయాలంటే మళ్ళీ మనకు ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీని వాడుకోవాలి. అలా కాకుండా పైన, ఇంటి పైన సోలార్ ఎనర్జీ పెడతాడు అనమాట, సోలార్ ప్యానెల్స్ పెడతాడు. దాని నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీని ఖర్చు అవ్వకుండా తీసుకొచ్చి ఈ బ్యాటరీలోకి పడేస్తాడు.
ఇంతకుముందున్న టెకిటాక్లో దీని గురించి మాట్లాడుతూ ఒక చిన్న లింక్ పట్టాం మేము. ఈ సోలార్ ఎనర్జీ కంపెనీ ఏదైతే ఉందో, సడన్ కంపెనీ పేరు గుర్తు రావట్లేదు, బట్ ఆ కంపెనీ యొక్క ఓనర్ మన ఈలాన్ మస్క్ గారి బావగారో బామ్మరదో. సో అక్కడ ఒక ఫ్యామిలీ రిలేషన్ ఉందన్నమాట. ఈ ప్రస్తుతానికి అమెరికాలో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే, ఇంట్లలో ప్రతి ఇంట్లలో పైన ఒక రూఫ్ టాప్ పైన పెట్టుకోవడానికి వాళ్ళే వచ్చి సప్లై చేస్తారు. మనకు కొంత డబ్బులు ఇస్తే మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు. సో ఆ కంపెనీ ఓనర్తో ఆయన టైఅప్ అవుతున్నట్టు ఇంతకుముందు టెక్కిటాక్లు చెప్పాము. ఇప్పుడు అది నిజం. అది నిజం అంటే అది ఒకటే కాదు, మీరు దేంతోనన్నా టైఅప్ చేసుకోవచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ ఇంటిపైన మీకు సోలార్ ప్యానల్స్ ఉంటే సూర్యశక్తిని తీసుకొచ్చేసేసి ఈ బ్యాటరీలో పెడతాడు. చిన్న ఇన్వర్టర్ ఉంది. భారతదేశంలో ఉన్న వారికి ఇన్వర్టర్ గురించి నేను కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనకం గారికి కూడా గుర్తుండి ఉంటుంది. ఒక 20 ఏళ్ల క్రితం ఈ ఇన్వర్టర్లతో కరెంటు పోయినప్పుడల్లా గబుక్కునే లైట్లు వెలగటం, అది ఆ ఇన్వర్టర్ అమ్మే బిజినెస్ చాలా చేశారు ఆంధ్రదేశంలో, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అది లేదు. ఇన్వర్టర్స్ ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే జనరేటర్స్ కొనుక్కున్నారు చాలా మంది, జనరేటర్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈయన చెప్పేది ఏంటంటే, అంటే ఈ కారు గురించి మీరు మర్చిపోండి, ఇంట్లోకి వాడుకోండి అంటూ నేను సప్లై చేస్తాను. దీన్ని ఛార్జింగ్ సోలార్ ఎనర్జీతో. సూర్యుడు మనకి ఒక న్యూక్లియర్ రియాక్టర్. శుభ్రంగా పొద్దున్నే వచ్చి డ్యూటీ ఎక్కుతాడు, డే అంతా ఉంటాడు, రాత్రి వెళ్ళిపోతాడు. ఈ ఎలక్ట్రిసిటీ కూడా మధ్యాహ్నం పూట చాలా ఎక్కువగా వాడకం ఉంటుంది, తర్వాత రాత్రికి తగ్గిపోద్ది అనమాట. సో పీక్ యూసేజ్ ఉన్నప్పుడు ఏంటంటే, అదనపు ఎలక్ట్రిసిటీ కావాలనుకుంటే మనం ఈ బ్యాటరీ నుంచి సోర్స్ చేసుకునేలాగా కూడా ఆయన చెప్పాడు. 10 కిలోవాట్ వర్షన్ వచ్చేసేసి $3,500, 7 కిలోవాట్ మోడల్ వచ్చేసేసి $3,000, ఎక్స్క్లూడింగ్ ఇన్వర్టర్ అండ్ ఇన్స్టాలేషన్. ఇది అంటే మీరు 1, 2, 3 ఇట్లా వరుస పెట్టి కొన్ని స్టాక్డ్ లాగా కొనుక్కొని కూడా యూ కెన్ డూ దట్. అంటే ఇప్పుడు 10 కిలోవాట్ అనుకోండి, ఒక 10 కిలోవాట్లు కొన్నారనుకోండి, 100 కిలోవాట్ అవుతుంది, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్ ఫర్ మెనీ థింగ్స్. సో దీనికి అంటే వాళ్ళ వెబ్సైట్లో పెట్టినవే చెప్తున్నాను నేను ఉదాహరణలు. ఒక ఫ్లాట్ స్క్రీన్ టీవీ, మామూలు స్క్రీన్ టీవీ అంటే 0.1 కిలోవాట్ ఈజ్ గుడ్ ఎనఫ్. లైట్స్, చిన్న ఎల్ఈడి లైట్ 0.1, ల్యాప్టాప్ 0.05, రిఫ్రిజిరేటర్ కి 4.8 కిలోవాట్, బట్టలు ఉతుకునే వాషింగ్ మిషన్ కి 2.3 కిలోవాట్స్, డ్రైయర్ కి 3.3, డ్రైయర్ కి ఐ థింక్ కొంచెం ఎక్కువ కావాలి. సో ఆయన చెప్పేది ఏంటంటే, ఇవి 2-3 స్టాక్ చేస్తే అప్ టు 90-100 వరకు వెళ్ళొచ్చు. మీకు ఇంకేముంది, పని అయిపోద్ది అనమాట. ఒక 100 కిలోవాట్ల సప్లై ఉందనుకోండి ఇంట్లో, శుభ్రంగా మీరు ఎలక్ట్రిసిటీ పైనుంచి సూర్య భగవానుడు పంపించినటువంటి సోలార్ ఎనర్జీతో వీటిని ఛార్జ్ చేసుకోవటం, దీన్ని వాడటం చేయొచ్చు. అది సంగతి. తర్వాత అంటే నేను కిలోవాట్ల గురించే మాట్లాడాను ఇందాక మీకు చెప్పినట్టు. ఇంకా దాన్ని ఒక ఎత్తు పోయి మెగావాట్ లెవెల్లో, మన మెగావాట్ ఎలక్ట్రిసిటీ అంటే మనకు గుర్తొస్తుందండో ఈ భారతదేశంలో ఇన్ని మెగావాట్ల విద్యుత్ కేంద్రము, అన్ని మెగావాట్లని. సో ఇతను మెగావాట్ మీద కూడా కన్నేసి ఉంచాడు. అండ్ చిత్రం ఏంటంటే, దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత మామూలు ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేస్తాం కదా, మనకు ఆల్రెడీ ప్రతి ఇంట్లో విద్యుత్ శక్తి ఉంటుంది, అమెరికాలో అయినా ఆఫ్ఘనిస్తాన్లో అయినా. సో అక్కడి నుంచి మీకు గుర్తుండి ఉంటుంది 3 ఫేజ్ అని, సింగిల్ ఫేజ్ అని. ఆ సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ ఉన్నటువంటి లైన్స్ కి కంపాటబిలిటీ ఉంది, అంటే ఇది శుభ్రంగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకొకటి, మీరు కొనుక్కోగానే ఏమన్నా ఢమాలన్నది అనుకోండి, నో ప్రాబ్లమ్స్, 10 ఏళ్ల వరకు వారంటీ. 10 ఏళ్ల వరకు వారంటీ అంటే ఇంకా మీరు శుభ్రంగా ఒక 3,000 ఇంతకెంత చెప్పినా 3,500 పెడితే $350 పర్ సంవత్సరం వేసుకోవచ్చు. ఒక 100 కిలోల బరువు ఉన్నటువంటి పవర్ వాల్. సో ఈయన మొత్తానికి చెప్పేది ఏంటంటే, మన ఫ్యూచర్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ అన్నది మోస్ట్లీ మొత్తం మనం దీని మీద డిపెండ్ అవ్వకపోయినప్పటికీ పీక్ టైంలో ఉన్నటువంటి, అంటే మధ్యాహ్నం, ఇప్పుడు మీరు పొద్దున మనం లైట్లు వేసుకోము, అరే ఏసీ ఉంది పొద్దున వేసుకోము, మధ్యాహ్నం వచ్చేసరికి ఏసీ పెరుగుతుంది, రాత్రి పడుకుంటాం, రాత్రి ఏదో లైట్ ఫ్యాన్ పెట్టుకుంటాం, కానీ మిగిలిన లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాం. సో ఈ పీక్ యూసేజ్ టైంకి
ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ట్రా డిమాండ్, ఆ డిమాండ్ వరకు అయితే మినిమం ఇది సాటిస్ఫై చేయగలుగుతుందని చెప్తున్నాడు అనమాట. సో అంతవరకు నువ్వు చేయగలిగితే నెక్స్ట్ స్టెప్ మెగావాట్ అన్నది తర్వాత, అంటే మెగావాట్ అవి ఇంకా నెక్స్ట్ లెవెల్ అది. సో ఏది ఏమైనా కానీ సోలార్ ఎనర్జీని ఎట్లాగట్లా స్టోర్ చేసేసి దీన్ని పెట్టుకోవడం అన్నది చాలా శుభ పరిణామం. ఫ్యూచర్లో నేను అనుకోవడం ఏంటంటే సోలార్ ఎనర్జీ ఆయన చెప్పినట్టు న్యూక్లియర్ పవర్, అది సూర్యుడు, అది ఇంకా ఫర్ ఎవర్ నడుస్తూనే ఉంటుంది. దీంట్లో కావాల్సింది ఏంటంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ కోసం మనం బయట పెద్ద ఒక 100,000 ఎకరాలు కొనేసేసి ఆ ప్యానల్స్ పెడతాము. ఈయన చెప్పేది ఏంటంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రతి ఇంటి పైన ప్యానల్స్ పెట్టేయటం, ప్రతి పార్కింగ్ లాట్ లో పెట్టేయటం. ఇంకా వాటి ప్యానల్స్ కి తిరగడానికి కూడా ఇవి ఉంటాయి, అంటే సూర్యునితో పాటు అవి కూడా తిరిగే ప్యానల్స్ ఉంటాయి. సో దాంతో pretty మచ్ యు ఆర్ కవర్డ్, యు ఆర్ డన్, ఇట్స్ ద ఇష్యూ ఇస్ టేకెన్ కేర్. సో ఆయన నాకు అనిపించింది ఏంటంటే బ్యాటరీలు అమ్ముకోనన్నా బతికేద్దాం అనుకుంటున్నట్టు. కార్ ఎలాగూ హిట్ అయిపోయింది, బట్ కార్ టెక్నాలజీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మహామహులు, ఉద్దండ పిండాలు, హేమాహేమీలు, టయోటా, హోండా, ఆడి, మెర్సిడెస్, పోర్షే, వోక్స్ వ్యాగన్, లెక్సస్, యూ నేమ్ ఇట్, అందరూ కార్ల మీద పడి ఉన్నారు. సో కార్లది ఆల్వేస్ రిమెంబర్, గుర్తుంచుకోండి, కార్ల మార్కెట్లో వెళ్లాలంటే అది చాలా రోజుల వరకు నడిచే బిజినెస్. అది అంటే ఏదో చిన్నగా చేసేసి నడితే కుదరదు అది. సో ఆయనకు నా ఉద్దేశంలో ఏంటంటే ఈయన ఫస్ట్ చేశాడు ఈ కార్ని, వీళ్ళంతా దూకుతున్నారు ఇప్పుడు ఆల్టర్నేట్ కార్లు, హైడ్రోజన్ పవర్డ్ కానీ, హైబ్రిడ్ కార్లు కానీ, ప్యూర్ ఎలక్ట్రిక్ కార్లు కానీ. సో లాంగ్ రన్ లో ఈయన వాళ్ళందరితో పోటీ పెట్టుకోవాలి, అబ్బే కష్టం. దాని బదులు ఏ కార్ అయినా, ఏ రాయి అయినా నెత్తిన కొట్టుకోవడానికి ఏ కార్ అయినా కూడా ఎలక్ట్రిసిటీతోనే నడుస్తుంది, అంటే బ్యాటరీ అవసరం కాబట్టి బ్యాటరీ మీద పడితే బాగుంటది అని ఈ బ్యాటరీని తయారు చేయటం. ఇప్పుడు బ్యాటరీ టెక్నాలజీలో కూడా ఇంకేమన్నా కొత్త కొత్త వినూత్నమైనటువంటి పద్ధతుల ద్వారా ఎక్కువ ఎలక్ట్రిసిటీ, ఎక్కువ విద్యుత్ శక్తిని ఆ చిన్న సైజు బ్యాటరీలోనే స్టోర్ చేయడం మొదలైంది అనుకోండి, అది కూడా ఇన్నోవేటివే. ఎందుకంటే అందరికీ ఎలక్ట్రిసిటీ కావాలి. సో నేను అనుకోవటం అయినా ఇది షార్ట్ టర్మ్ వచ్చేసేసి కార్ల పైన, లాంగ్ టర్మ్ బ్యాటరీ మీద దిగాడు. ఈ బ్యాటరీలు ఇంకా ఎప్పటికి తర్వాత ఏంటంటే నువ్వు ఏ కార్ అన్నా కొనుక్కో బాసు, నా బ్యాటరీ వాడుకో అని చెప్తాడు. సో దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వీ వాంట్ టు షేర్ విత్ ఆల్ అవర్ లిజనర్స్. ఎందుకంటే ప్రపంచం అంతటా ఆల్టర్నేట్ ఎనర్జీ చూస్తున్న రోజుల్లో ఇంకా బ్యాటరీని అందులో ఇంట్లోకి సాలిడ్ గా ఇంటిల్లిపాదికి సరిపడా వస్తువులు, ఫ్రిడ్జ్, వీటన్నిటిని రన్ చేసేదానికి కెపాసిటీ ఉన్నటువంటి ఇలాంటి బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నాడు కాబట్టి సూపర్. అమెరికాలో ఐ థింక్ ఇది లీజ్ కూడా ఇస్తున్నాడు. యాజ్ ఈజ్ కొనుక్కోవాలనుకుంటే 3,500 రేంజ్ ఇందాక చెప్పింది. లీజ్ పెడితే ఏంటంటే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్తారు. సో దాట్స్ ద హోల్ డీల్ అబౌట్ దిస్ పవర్ వాల్. అదండి. Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology. ఇది ఒక బ్రహ్మాండమైన న్యూస్ అండి. యాప్స్ వాడుతూ మీరు ఊహించలేని విధంగా ఒక ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఒక చిన్న యాప్ వాడుతూ. ఏ యాప్ అంటారా? పిజ్జా హట్ యాప్. పిజ్జా హట్ని పిజ్జా ఆర్డర్ చేయాలనుకుంటే రకరకాల యాప్స్ ఉన్నాయి. డామినోస్, పిజ్జా హట్, లేకపోతే పాపా జాన్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. పిజ్జా హట్ కూడా ఒక యాప్ ఉంది. బేసికలీ యూ గో దేర్ అండ్ యూ సెలెక్ట్ వాట్ యూ వాంట్ అండ్ యూ సబ్మిట్ ద రిక్వెస్ట్. దే విల్ ప్రిపేర్ ఇట్ ఫర్ యూ ఇన్ 15 to 20 minutes. ఏం జరిగిందంటే ఒక ఆవిడే వాళ్ళ 3 పిల్లల్ని అతని బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే హాస్టేజ్ కింద పెట్టేశాడు. అంటే ఇంట్లో పెట్టేసి నేను మిమ్మల్ని వదలను, మీరేం చేస్తారో చేసుకోండి అన్నట్టు ఆ టైప్లో బంధించాడు. బేసికలీ ఇంట్లో ఒక దుర్మార్గుడి బందీలో ఉన్న ఒక కుటుంబం. ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవాలి, ఒక కైండ్ ఆఫ్ కిడ్నాప్ అనుకోండి. తప్పించుకోవాలి, ఎట్లా చేయాలి? వాళ్ళిద్దరూ ఫ్యామిలీనే, యాక్చువల్గా వాళ్ళందరూ ఫ్యామిలీనే. ఈ ఫ్యామిలీ హస్బెండ్ అనుకుందాం, హస్బెండ్ ఏదో కోపం వచ్చి, లేకపోతే వాడు మెంటల్ అనుకుందాం, ఏదో అనుకుందాం. ఇప్పుడు ఏమైందంటే ఈవిడ పేరు షెర్లీ ఫ్లోరిడాలో ఉంటుంది. తన బాయ్ ఫ్రెండ్ ఏం చేశాడంటే మీరు బయటికి వెళ్ళారంటే మీకు కాళ్ళు ఎరగొడతానని చెప్పి థ్రెటనింగ్, బెదిరించి పిల్లల్ని ఏదో చేస్తానని చెప్పి అన్నాడు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే తెలివిగా, వెరీ స్మార్ట్ లేడీ, పిజ్జా ఆర్డర్ చేస్తామని చెప్పి మభ్యపెట్టింది బాయ్ ఫ్రెండ్కి. ఓకే పిజ్జా తిందాము, మీరు బయటికి వెళ్తే నాకు ఇబ్బంది కానీ పిజ్జా తింటే ఇబ్బంది ఏంటని అన్నాడు.
ఓకే సరే అని చెప్పి పిజ్జా ఆర్డర్ చేసింది. పిజ్జా హట్ యాప్ తీసుకొని దాంట్లో ఏముంటుందంటే మీరు ఆర్డర్ చేశాక ఆర్ దేర్ ఎనీ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంటుంది. ఈ దిక్కుమాలిన దేశంలో ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఒక ముక్క అది పెట్టి ఒక ముక్క ఇది పెట్టి ఒక హాఫ్ ఈ చీజ్ వెయ్యి ఆ చీజ్ వెయ్యి లేదా గార్లిక్ సాస్ కొట్టు ఇన్ని రకరకాలుగా చెప్పుకోవచ్చు. నువ్వు భయంకరమైన ఫ్రీడమ్ ఇస్తాడు. దాంతో బుర్ర కూడా తింటాడు. కింద పెద్ద బాక్స్ ఉంది, మీకు ఏమైనా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఇవ్వండి అని. ఈవిడేం రాసిందంటే దాంట్లో ప్లీజ్ సెండ్ ఆర్ కాల్ 911 అని ఒక మెసేజ్ పెట్టింది. దయచేసి పోలీసుని పిలవండి అని తెలుగులో చెప్పింది అనమాట. అంటే తెలుగులో మనం అనుకోవచ్చు అట్లా. వాడు ఆర్డర్ చూసుకున్నాక అరే ఇదేదో వెరైటీగా ఉందని చెప్పేసి పోలీసుని పంపించాడు. పోలీసు రావటము, వాళ్ళని పట్టుకోవటము, వాళ్ళ బందీఖానా నుంచి వదిలించటము ఇవన్నీ జరిగాయి. చాలా బాగుంది కదండి. ఒక యాప్ని ఏ విధంగా వాడుకోవచ్చు. మనం ఇంతకుముందు కూడా 2-3 సార్లు మాట్లాడుకున్నాం. మనం ట్యాక్సీస్లో మన దగ్గర నిర్భయ కేసు తర్వాత ఎన్ని రకాలుగా పానిక్ బటన్స్ లేకపోతే యాప్స్ అవన్నీ మొబైల్స్లో ఇవాళ రేపు చేతుల్లో స్మార్ట్ ఫోన్ అనేది లేకుండా ఎవరు లేరు. ఇట్స్ ఎ గుడ్ వే, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. సో హోప్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్ ఇన్ హర్ ఫ్యామిలీ. గుడ్ లక్ టు హర్. మార్కెట్లోకి వచ్చిన సరికొత్త వాటర్ ఫిల్టర్ ఇది కొత్తగా వచ్చిందండి. దీని పేరు కోవ్, COVE. కొవ్వు కాదు, కోవ్, COVE, కోవై సరళాల కోవ్. ఇదేం చేస్తుందంటే చాలా మంచి లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ స్మార్ట్. ఇదే కదా ఈ మధ్యలో వస్తున్న బజ్ వర్డ్, స్మార్ట్ డివైసెస్, స్మార్ట్ అప్లయన్సెస్. ఇది మన కిచెన్లోకి వస్తున్న ఇంకొక మెరుపు తీగ, స్మార్ట్ అప్లయన్సెస్. ఇదేం చేస్తుందంటే దీని విలువ దాదాపు $250 ఉంటుంది. మరి అది చాలా ఎక్కువ అనుకుంటాను, ఎందుకంటే బీజెస్లోకి వెళ్తే బ్రిటా కానీ ప్యూర్ అని ఈ చిన్న చిన్న బ్రాండ్స్ ఉంటాయి. వాటర్ ఫిల్టర్స్ అన్నీ మీకు $20 లేకపోతే $50 లేకపోతే ఇండియాలో అయితే ₹1000 $2000 కన్నా ఎక్కువ పెట్టకూడదు. బట్ ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అనేది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే దీంట్లో రకరకాల స్టేజెస్ ఆఫ్ ఫిల్టరింగ్ ఉంటుంది. మొట్టమొదట ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫిల్టరింగ్ వచ్చేసి రెస్పాన్సిబులీ సోర్స్డ్ ఫిల్టరింగ్ మెటీరియల్స్. ఓకే, ఈ మెటీరియల్స్ ద్వారా ముందు మీరు పోసిన వాటర్ బయటకు వస్తుంది. దీంతో మెయిన్ ఫస్ట్ ఇంప్యూరిటీస్ అని దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ మట్టి, డర్ట్ కంటికి కనిపించామనుకుందాం, అటువంటివన్నీ ముందు అది ఫిల్టర్ చేస్తుంది. అండ్ ఈ ఫిల్టర్లో ఇట్ ఇంక్లూడ్స్ సిల్వర్ ఎందుకు అంటే ఇతను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ సమాధానం ఏంటంటే టు ప్రివెంట్ బిల్డింగ్ అప్ ద బ్యాక్టీరియా. సో ఇవన్నీ ఫిల్టర్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫిల్టరింగ్ ఈజ్ మినియేచర్ పంప్. ఒక చిన్న పంప్ ఉంటుంది దట్ పుషెస్ వాటర్ త్రూ మోర్ మినరల్ అండ్ ఫిల్టరింగ్ బ్లాక్స్. అవి కూడా సిల్వర్ కోటెడ్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఈ మినరల్ బ్లాక్స్ ద్వారా మీరు మన చిన్నప్పుడు రోజులు గుర్తు తెచ్చుకుంటే మురికి నీళ్ళని ఎలా తెయ్యాలి అంటే బొగ్గు, రాళ్ళు, ఇసుక వీటన్నిటిని పెట్టి ఆడ నుంచి నీళ్లు మళ్ళీ పోస్తే అది న్యాచురల్గా ప్యూరిఫై అయ్యి కిందకు వస్తుంటాయి. ఇది కైండ్ ఆఫ్ సేమ్ థింగ్. ఇవన్నీ ప్యూరిఫై చేసి వస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఫిల్టరింగ్ బ్రహ్మాండంగా 2 స్టేజ్లు 3 స్టేజ్లు ఫిల్టరింగ్ వస్తుంది. మరి ఇంకేం చేస్తుంది ఇది? $250 ఎందుకు ఇవ్వాలి అంటే ఇది మళ్ళీ అగైన్ మన ఫోన్కి లింక్ వస్తుంది అనమాట. ఫోన్లో మీకు ఒక యాప్ ఉంటుంది. అదేం చేస్తుంది, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి, మీ ప్రొఫైల్ని బట్టి బాబు లేకపోతే అమ్మాయి గారు ఫలానా టైంకి మీరు వాటర్ తాగాలని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఒక గ్లాసుడు వాటర్ తాగండి, ఇప్పుడు టైం 2 గంటలు అయింది, మీరు ఫిల్టర్ పాడైంది, ఫిల్టర్ టైం వచ్చింది, మార్చే టైం, బాబు ఫిల్టర్ మార్చు అని ఒక మెసేజ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటుంది. ఇంకా దీంట్లో ఇంకొక నాకు నచ్చింది ఏంటంటే మీరు మీ ఇంటికి ఉన్న యాంబియన్స్, ఒక పరిసరాలు లేదా కలర్స్ వీటన్నిటిని బట్టి కూడా దీనిలో చిన్న లైట్ ఉంటుంది. ఆ లైట్ దానికి తగ్గట్టు మారిపోతూ ఉంటుంది అనమాట. ఇది మోర్ ఆఫ్ ఏ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అట్లానే పైన నీళ్ళని ఓపెన్ చేసుకొని పైన మూత ఉంటుంది, దాన్ని తీసి మీరు నిమ్మదబ్బలు లేకపోతే ఆరెంజెస్, మీకేమైనా ఫ్లేవర్స్, ఒక పుచ్చకాయ ముక్క ఇవన్నీ వేస్తే వచ్చే వాటరు ఆ వాసనతోటి లేకపోతే ఆ రుచితోటి కొంచెం లైట్గా వస్తాయి. బాగుంటుంది. మరి $250 పెడతామా అంటే మరి మీ దగ్గర డబ్బులు ఉంటే పెట్టుకోండి.
ఇది ఈ సరికొత్త ఒక చిన్న గ్యాడ్జెట్ ఇంకా వస్తుంది. దీని పేరు కోవ్, COVE. టెడ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు, TED, టెడ్ టాక్స్ అని ఇది బాగా ఫేమస్. టెడ్ అని ఫస్ట్ స్టార్ట్ అయింది, తర్వాత టెడ్ఎక్స్ కంట్రీస్ పోతూ ఇండియాలో టెడ్ఎక్స్ అని, ఆస్ట్రేలియాలో టెడ్ఎక్స్, యుఎస్లో టెడ్ఎక్స్, ఇట్లా ఇది స్మాల్ గ్రూప్ అనుకుందాం. ఈ విధంగా వీడియోలు చేస్తూ ఉంటారు. చాలా స్పీకర్స్. మనకు 6th సెన్స్ అని, 5th సెన్స్, 6th సెన్స్ అని ఒక MIT సైంటిస్ట్ చేతులతో ఇట్లా చేస్తుంటే దట్ మేడ్ ఆల్ ఆఫ్ అస్ అవేర్ హౌ పవర్ఫుల్ దిస్ ఈస్. టెడ్ టాక్స్లో బిగ్ చాలామంది స్పీకర్స్ ఉంటారు. రీసెంట్గా అభయ్ గురించి కొన్ని స్పీచెస్ వచ్చాయి. మనకు వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఉంటారు దాంట్లో. సైంటిస్ట్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్. మన చక్రవర్తి గారు ఇంటర్వ్యూ చేశారు. ఒక తమిళ అతను శానిటరీ నాప్కిన్స్ తయారు చేశారు. ఆ వీడియో కూడా చాలా ఫేమస్. అది ఇవన్నీ ఈ టెడ్ఎక్స్లో కానీ టెడ్లో కానీ వస్తూ ఉంటాయి. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ న్యూస్ని ఎందుకు చెప్తున్నానంటే, దెర్ ఆర్ లైక్ 5 స్పీకర్స్, టెడ్ఎక్స్ స్పీకర్స్. దే ఆర్ ఇన్నోవేటర్స్ అవ్వచ్చు, లేకపోతే దే ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ రియలీ బిగ్ విచ్ కుడ్ చేంజ్ ద వరల్డ్. నాకు ఈ 5లో మనకు టచ్ చేసింది, బాగా అనిపించినవి ఒకటి ఉంది. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వాట్ ఈచ్ వన్ ఈస్ డూయింగ్. ఫస్ట్ వచ్చేసి డానియల్ పౌలీ ఈజ్ ఎ మెరైన్ బయాలజిస్ట్. అంటే సముద్రంలో ఈ జరుగుతున్న ఈ ప్రాణులు వీటన్నిటి గురించి హీ ఈజ్ రీసెర్చింగ్ ఆన్ ఫిషరీస్. వాటిని ఎట్లా సేవ్ చేయాలి, ఏం చేయాలి, వీటన్నిటి గురించి బేస్డ్ ఆన్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ కంప్యూటర్ మ్యాపింగ్ అండ్ హైఫై టెక్నాలజీ అంతా వాడుతూ ఇవన్నీ ఎలా సేవ్ చేయాలి, హౌ ఎఫెక్టివ్లీ యూ కెన్ మేనేజ్ దెమ్ అన్నదాన్ని, అంటే దాని గురించి హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. బ్రీఫ్లీ ఇట్స్ అబౌట్ డానియల్ పౌల్. అండ్ దెన్ హామిష్ స్కర్మర్, పాటీ కింగ్. పాటీ అంటే తెలుసు కదా మీకు, పూప్, మన శరీరం నుంచి వచ్చే వ్యర్థం. ఈ వ్యర్థాన్ని బాగా దాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, ఒకసారి ఇతను హామిష్ స్కర్మర్ అనే అతను ఒక మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్తే అక్కడ ఉన్న ఈ టాయిలెట్స్ ఉంటాయి కదా, పాటీస్, చిన్న పాటీస్, పార్ట్లూస్ అనుకున్నాం. దే ఆర్ వెరీ అన్ప్లెజెంట్ టు యూజ్ అనుకున్నాడు. సో హీ స్టార్టెడ్ ఇన్నోవేటింగ్. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ టాయిలెట్ అంటే అసహ్యమైంది, అదొక టబు ఉన్నింది కదా మనకు, దాన్ని తీసేసి ఇట్స్ మీ నుంచి వస్తున్న వేస్ట్, దీన్ని వేస్ట్కి ఎందుకు మనిస్తారు, యూ కెన్ కన్వర్ట్ ఇంటూ, మీరు బయోగ్యాస్ గురించి వినే ఉంటారు, ఆవు పేడని మన ఇంట్లో నుంచి వచ్చిన వేస్ట్ని తీసుకుని, అట్లాగే మంది కూడా ఎందుకు వదులుకోవాలి, దీని గురించి ఆల్రెడీ భాను కవర్ చేశాడు. అది ఎందుకు వదులుకోవాలన్న దృక్పథంతో దీన్ని మార్చి ఒక ఎనర్జీని తయారు చేయడం మొదలుపెట్టాడు. దీని నుంచి మనిషి నుంచి వస్తున్న మలంతో ఎనర్జీని, మలం నుంచి కమలం, వరేవా. ఇది పెద్ద ఫెస్టివల్స్, గ్యాదరింగ్స్, నీకు మ్యూజిక్ ఫెస్టివల్స్ ఇక్కడ అన్ని పెట్టినప్పుడు వాళ్ళకి యూ హ్యావ్ టు సప్లై ఆల్ దీస్ థింగ్స్. అంత పెద్ద రేంజ్లో వస్తున్నప్పుడు దాన్ని తీసుకొని బస్సెస్కి మళ్ళీ ద ఎనర్జీ కన్వర్టెడ్ ఫ్రమ్ దాట్ వేస్ట్ కెన్ బి ఎ ఫ్యూయల్ టు పవర్ ద బస్సెస్, అంతవరకు తీసుకొచ్చాడు అనమాట. సో హ్యాట్స్ ఆఫ్. దెన్ టామ్ ఉగ్లో, creative director in Google's Creative Lab. So he is working on something called Cube, Creative Cube ఉందండి, క్యూబ్ లాగా ఉంటుంది ఇది. దీంట్లో ప్లాట్ఫామ్ ఫర్ స్టోరీ టెల్లింగ్, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ స్టోరీ టెల్లింగ్. సో అక్కడ దాన్ని వదిలేద్దాం దాని గురించి. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అండ్ ఐ am in love with this concept is by Tega Bryan. సో he's an artist. ఏంటి ఇదంటే, దిస్ ఈజ్ అబౌట్ ఎ కాయిన్ ఆపరేటెడ్ వెట్లాండ్. ఓకే, సో బ్రీఫ్గా మన వాషింగ్ మిషన్ని 2 బకెట్ల నీళ్ళతో వాషింగ్ మిషన్ని ఆపరేట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, 2 బకెట్లతో మాత్రమే. అంటే ఎన్నిసార్లు అన్నా 2 బకెట్లతో మాత్రమే. అంటే మీ దగ్గర 2 బకెట్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఉంది, డ్రయర్ ఉంది, అండ్ ఒక 10-15 లోడ్లు మీరు దంచితే ఎట్లా ఉంటుంది, దాంతో మనకు ఊహ కూడా అందదు కదా. ఈయన ఏం చేశాడంటే, వాషింగ్ మిషన్ ఉంటుంది, కాయిన్స్ పెడతాము, దాంట్లో మీరు కాయిన్స్ వేసి బట్టలు వేసి స్టార్ట్ చేస్తారు.
మీకు పైపులో నుంచి వాటర్ వస్తుంది. ఫస్ట్ 2 బకెట్లు వస్తాయి. ఆ 2 బకెట్ల నీళ్లు ఉతుకుతుంది. ఉతికాక నీళ్లు బయటికి వెళ్తాయి కదా, ఆ బయటికి వెళ్ళిన నీళ్లు డైరెక్ట్గా డ్రైనేజ్లోకి వెళ్ళకుండా పైపుల ద్వారా పక్కనే ఉన్న 4-5 తొట్లల్లోకి వెళ్తుంది. ఆ తొట్లల్లో ఏముంటుందంటే నా మొక్కలు, గులకరాళ్ళు, బొగ్గు, ఈ ఏవైతే ఇంతకుముందు మనం వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడుకున్నామో, ఫిల్టర్ గురించి, కోవు ఫిల్టర్లో, ఆ విధంగా ఈ వచ్చిన మురికి నీరు వాటన్నిటి ద్వారా వస్తూ మళ్ళీ మంచినీరు కింద బయటకు వస్తుంది. ఇవన్నీ చివరికి వచ్చాక కలెక్ట్ చేసి ఒక పైప్ ఉంటుంది, ఒక చిన్న మోటార్ ఉంటుంది. ఆ మోటార్ మళ్ళీ ఆ వాటర్ని తీసుకెళ్ళి బ్యాక్ టు వాషింగ్ మిషన్. అంటే ఇట్ ఈస్ ఫ్రెష్ వాటర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ లోడ్. ఎంత అద్భుతమైన ఐడియా అండి. అంటే మన కరువు ప్లేసులు, మన రానున్న కాలంలో మనకు కాలిఫోర్నియాలో ఇప్పుడు డ్రాట్ బాధితుడు. కాలిఫోర్నియా లాంటి పెద్ద రాష్ట్రమే అయిపోతుంది. మనలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ ఇటువంటి ప్లేసుల్లో ఇట్లాంటి ఊహించుకోండి ఒకసారి. ఎంత తక్కువ నీళ్లతో ఎంత గొప్పగా ఉందో. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ గై. నాకు బాగా నచ్చింది. దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. సో హిజ్ నేమ్ ఈజ్ టెగా బ్రైన్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద TEDx speakers. So ఇదండి, it's about TEDx. Welcome to the Techie Talk with KP, BP and VB. Please like us on Facebook, follow on Twitter, subscribe to YouTube and SoundCloud. The Techie Talk, love technology.